వచ్చింది? ఎంతమందికి వచ్చిందో అంతమంది నోరు తెరిచి చెప్పండి. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సార్వభౌముడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయం దాటిపోతే మళ్ళీ ఉందో లేదో తెలీదు. ఈ సమయం దాటిపోతే మళ్ళీ నువ్వు వాక్యం వినగలవో లేదో తెలియదు. నువ్వు ఉంటావో ఉండవో తెలీదు. ఉన్న మాట ఉచితంగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను మీకు. ఉంటావో ఉండవో తెలియనటువంటి జీవితం అంది. అర్థమవుతుందా? 24వ తారీఖు ఆ కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారు అనేది దైవ సేవకులు, ఆయన నిద్రిస్తారని ఆయనకు తెలీదు. ఆయనకి ఈ రీతిగా జరుగుతుందని ఆయనకు తెలీదు. కానీ తెలియకుండానే ఆయన కొన్ని ప్లానింగ్లో ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాలి, నాకు అది మాత్రం బాగా తెలుసు అని చెప్పి మరణానికి సిద్ధపడుతూనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు మరణము జరుగుతుందని మాత్రం తెలీదు. ఇలా జరుగుతుందని తెలియకపోయినా మరణం అయితే జరిగింది. ఆ మరణం అనేకుల హృదయాలను కదిలించింది. దేవునికి స్తోత్రం. అనేకుల మనస్సులను ప్రియులారా కదిలించింది. అనేకులు ప్రార్థనలు చేశారు, అనేకులు ప్రశ్నించారు. కొంతమంది అయితే చాలా ఆ యొక్క బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు వేసి నిరసనలు కూడా తెలియచేశారు, న్యాయం కోసం ప్రశ్నించారు. ఏదేమైనా వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తములో ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకములో ప్రియులారా ఆ వ్యక్తికి దొరికేటువంటి ప్రతిఫలాన్ని గురించి ఆలోచిస్తే, నా నామము నిమిత్తం మిమ్మల్ని జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది అని చెప్పబడతా ఉంది. కనుక అధికమైన ఫలమును ఆయన పొందుకున్నాడు. ఆయన భార్య నిరీక్షణ కలిగినదిగా మాట్లాడడం చూసాం. ఆయన యొక్క పిల్లలు నిరీక్షణ కలిగిన వారిగా మాట్లాడడం చూసాం. ఆయన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూసాం. ఈ రోజున మనకు కూడా ఒక సమయం మట్టుకే ఉంటాం మనం. ఆ తర్వాత మన గురించి ఏం చెప్తుందో సమాజం, ఆ తర్వాత మన గురించి సంఘం ఏం చెప్తుందో, ఆ తర్వాత మన గురించి సేవకులు ఏం చెప్తారో, మన కుటుంబం ఏం చెప్తుందో, అదే మనం మిగుల్చుకున్నది తప్ప ఇంక వేరే ఏమీ లేదు. నువ్వెన్ని సంపాదించినా చివరికి మిగిలేది ఏంటంటే నీవు జీవించిన జీవితమే మిగులుతుంది. ఈ విలువైనటువంటి ఈ జీవితాన్ని విలువగా జీవించినప్పుడు, ఆ విలువ కలిగినటువంటి పనులు చేసినప్పుడు, విలువ కలిగినటువంటి మాటలు మాట్లాడినప్పుడు, ఆ విలువైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు, ఆ విలువ ప్రియులారా మనిషి వెళ్ళిపోయినా కూడా అది ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది. హల్లెలూయా, అలాగే ఉండిపోతుంది. కనుక చాలా విలువైనటువంటి జీవితం ప్రియులారా మనకు దేవుడు ఇచ్చాడు. వారి గురించి మనం విన్నాము, వారి గురించి మనం తెలుసుకున్నాం. నాకు కూడా ముఖ పరిచయం కూడా లేదు. కేవలం ప్రియులారా నేను విన్నటువంటిది ఆ యూట్యూబ్లో, లేకపోతే ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాలలో మాట్లాడినటువంటి మాటలు వినడమే తప్ప ఆయన నేను ఎప్పుడు కలవలేదు, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎరిగినటువంటి దానిని బట్టి నేను గమనించింది ఏంటంటే, క్రీస్తునందు ఒక మంచి యోధుడు, దేవునికి స్తోత్రం, క్రీస్తునందు ఒక మంచి ప్రార్థనాపరుడు, క్రీస్తునందు ఒక మంచి సమర్పణ కలిగినటువంటి వ్యక్తి, క్రీస్తునందు ఒక మంచి త్యాగశీలి. ఏమంటే ఎంతోమందికి ఆయన దారి చూపించాడు. మనం ఎవరికైనా ఒక్కరికైనా దారి చూపించిన వాళ్ళుగా ఉంటే దేవునికి స్తోత్రం. ఏమంటే మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తాము అని చెప్పి ఆ కుటుంబము చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అని ఈ రోజున చాలాసార్లు గొప్ప వాళ్ళు మరణించినప్పుడు, నిద్రించినప్పుడు ఇదే మాటలు చెప్పుకుంటాం. ఎప్పుడూ ఇది ఆనవాయితీ. కానీ తర్వాత నడిచే నడక కానీ, మాట్లాడే మాటలు కానీ, జీవించే జీవితం కానీ ఇంకేం మర్చిపోతాం మనం. మళ్ళీ మామూలే. అర్థమవుతుందా? మళ్ళీ మామూలుగానే జీవిస్తాం. దయచేసి అలా జీవించకూడదు. అలాగ ఉండకుండా ప్రభువు మనల్ని క్రమముగా నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చదువుదాం చూడండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం మనం చదువుకుందాం. 8, 9 వచనాలు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిది. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము
శుభవర్తమానము గల దినము మనము ఊరకొననేలా, తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అక్కడ ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరూ లేరని వానితో అనగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమించి మీకు ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఈ సమయంలో కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. ప్రభువా నాతో మాట్లాడమని, ఒకవేళ నాకు ఇదే సమయం ఒకవేళ చివరి సమయం అయితే నేను నా బ్రతుకును దిద్దుకొని ప్రభువా నేను సిద్ధపడడానికి సహాయం చేయండి. ఒకవేళ నాకు ఏ లోటైతే ఉందో ప్రభువా మీరు నాకు తెలియపరిచి నా జీవితాన్ని నేను సరిదిద్దుకొని నీకు ఇష్టముగా నేను బ్రతకడానికి నీవు నాకు సహాయం చేయండి ప్రభువా అని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వాధికారి స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, మహిమ కలిగిన మహారాజానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రం, సార్వభౌముడానికి స్తోత్రం. ఈ చిత్తానుసారంగా నీవు చేసిన నిర్ణయాన్ని బట్టి సమస్త కార్యాలను కూడా నీవు జరిగిస్తున్న దేవానికి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఇంకా నువ్వు ఎందుకు నన్ను భూమి మీద ఉంచారో, ఇంకా నువ్వు ఎందుకు ప్రభువా మమ్మల్ని నాయన ఈ భూమి మీద ఉంచారో ప్రభువా, దానిని బట్టి నాయన నీ చిత్తమును మేము ఇంకా ఏమి జరిగించాల్సి ఉందో, నీ చిత్తములో ఇంకా మేము ఏమి చేయవలసి ఉన్నదో దానిని చేయటానికే మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా. మేము ఎలా జీవించవలసి ఉన్నదో అలా జీవించడానికి మీరు మమ్మల్ని బలపరచండి నాయన. మా బొందిలో ప్రాణమున్నంత వరకు కూడా తండ్రి మేము నీ కొరకు సాక్షులుగా బ్రతికే కృపను మీరు మా అందరికీ దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరూ కూడా శ్రేష్టమైనటువంటి నీ సన్నిధిలోకి వచ్చారు ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ గ్రంథాలు తెచ్చారు నాయన, శ్రేష్టమైనటువంటి నీ పాటలు పాడారు ప్రభువా, శ్రేష్టముగా ప్రభువా నిన్ను ఆరాధన చేశారు తండ్రి. దేవా ఈ ఆరాధన సమయంలో ఇంకనూ మా బ్రతుకులను సరిదిద్దుకోగలగడానికి కావలసిన మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మాతో కూడా మాట్లాడి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి? ఆమేన్ అంటే అలాగూ జరుగునుగాక ఏమండి. కాబట్టి ఆమేన్ అనే పదంతో మనం ప్రార్థన ముగిస్తూ ఉన్నాం. మనం అనాలోచనగా దేవుని సన్నిధిలో పలకకూడదు. మనం ఏదైతే పలుకుతున్నామో ఆలోచనతో పలికేవారుగా ఉండాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. సరే గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఎన్నో మాదిరిలు ఉన్నాయి. ఈరోజు నేను మీకు చూపించబోయే మాదిరి ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళ గురించిన మాదిరి కాదు, కుష్ఠరోగుల మాదిరి. ఎవరి మాదిరి ఇది? కుష్ఠరోగుల మాదిరి. ఇశ్రాయేలు దేశము భయంకరమైనటువంటి క్షామముతో ఉంది. ఆ సమయంలో ప్రియులారా షోమ్రోను దగ్గర రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి అమ్మబడుతూ ఉంది. రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవ్వలు అమ్మబడతాయి అని చెప్పి ఎలీషా ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు. క్షామముతో ఉంది, ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఇప్పటికే పావురపు రెట్టలు కొనుక్కొని తింటా ఉన్నాం, లేకపోతే పిల్లలను కూడా వండుకొని తినేటువంటి భయంకరమైన కరువులో ఉంది. కానీ ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటను గురించి ప్రియులారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట, కరువు తీరిపోతుంది, ఈ కరువు ఇక మీదట ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుడే తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా చెప్పినటువంటి మాట. ఎలా జరుగుతుంది అని చెప్పి అధిపతి ప్రశ్నించాడు. ఆ అధిపతితో చెప్పాడు. ఆ అధిపతి అన్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలా జరుగుతుందా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతడు ఏం చెప్పాడో తెలుసా? నీవు కన్నులారా దాన్ని చూస్తావు, కానీ నీవు దాన్ని తినవు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినప్పుడు ఏం జరిగింది? 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు కడుపు నిండా ఆహారం పెట్టాడు దేవుడు. ఈయన ఏమంటున్నాడంటే ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలా జరుగుతుందా అని ప్రశ్నించాడు. అంటే తెలిసి ప్రశ్నిస్తున్నాడా, తెలియక ప్రశ్నిస్తున్నాడా? దేవుని శక్తిని శంకించకూడదు, దేవుని యొక్క వాగ్దానాన్ని శంకించకూడదు, దేవుని యొక్క ప్రియులారా మాటను శంకించకూడదు. అలా శంకించినటువంటి వారు ఎంతమంది ఏ రీతిగా నష్టపోయారో జ్ఞాపకం చేసుకుంటే క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఒక మాట, దూత పట్టుకొచ్చి ఒక మాట చెప్పాడు, జకరియా నీ ప్రార్థన వినబడింది,
వృద్ధురాలైనటువంటి నీ భార్య నిశ్చయముగా కుమారుని కంటది, ఆ కుమారునికి నువ్వు యోహానని పేరు పెడతావు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ముసలివాడిని అయిపోయాను, నా భార్య కూడా కాలము గడిచిన వృద్ధురాలు అయిపోయింది, ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఈ సంగతులు దేవుడే సెలవిచ్చాడు కాబట్టి ఇది జరిగే వరకు కూడా నువ్వు మాట్లాడకుండా మౌనివయ్యిందువు అని చెప్పేశాడు. లోపలికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు ప్రియులారా అందరితోనూ కూడా మాట్లాడి, అయ్యా నేను దేవాలయంలోకి వెళ్తున్నాను, యాజక ధర్మాన్ని జరిగించడానికి వెళ్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అంటే జనసమూహం అందరూ బయట ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తికి దేవుని ప్రత్యక్షత దొరికింది. ధూపవేదిక పక్కన నిలబడినటువంటి గబ్రియేలు దూత ఒక వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం దేవుడే పంపిస్తే అంతగా దేవుడు అంత గొప్ప ఆదరణ వచనం చెప్తే, జరగబోయే విషయం చెప్తే ఏమంటున్నాడు తెలుసా జకరియా? ఇది ఎలాగూ జరుగును అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఆ రోజు వరకు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నువ్వు మాట్లాడక మౌనమైపోతావు అన్నాడు. ఆ క్షణం ఏమైపోయిందంటే సైగలు చేస్తూ బయటకు వచ్చాడు, ఏదో చెప్తున్నాడు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక దర్శనం ఇతనికి కలిగింది. ఆ దర్శనము ఏదో సంథింగ్ దేవుడు దర్శించాడు ఇతన్ని. ఆ దర్శనం చెప్పడానికి మాటలు రాక, చెప్పడానికి మాటలు లేవు, సైగలు చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే దేవుని వాక్యంలో ప్రియులారా ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం మనం నేర్చుకోవాలి. ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మను నమ్మని వారు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను నమ్మని వారు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని నమ్మని వారు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మని వారు ఉన్నారు. నమ్మని వారు అపహాస్యం చేసేవారుగా ఉంటారు, నమ్మిన వారు ఆయన యందు ఆనందించేవారుగా ఉంటారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. యేసు ప్రభువు నా కొరకు ఈ లోకమందు పరిశుద్ధుడిగా కన్యమరియ గర్భము ద్వారా జన్మించాడు, ఇందులో నాకు ఏ విధమైన అనుమానము లేదు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అనుమానం లేదు కదా? ఓకే, మరి దేవుని స్తుతిస్తున్నావా? పాపులను రక్షించడానికి పాపము లేని పరిశుద్ధుడి లోకానికి వచ్చాడు. ఏ పాపము చెయ్యనివాడు, ఏ పాపము ఎరుగనటువంటి వాడు, ఏ పాపము ఆయన యందు లేనివాడు ఈ లోకానికి వచ్చాడు. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము, ఇది వాస్తవం, ఇది నేను నమ్ముతున్నాను, బ్రతుకు కాలమంతా నమ్ముతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నా కొరకు సిలువ మీద రక్తం కార్చాడు, నేను నమ్ముతున్నాను. ఆయన నా కొరకు ప్రియులారా సమాధి చేయబడ్డాడు, నేను నమ్ముతున్నాను. ఆయన నా కొరకు మరణించి సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు, ఇది నేను నమ్ముతున్నాను. అంతేకాదు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, ఇది నేను నమ్ముతున్నాను. పరలోకములో నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు, ఇది నేను నమ్ముతున్నాను. మరలా వస్తాడు, ఆయన ఉన్న స్థలములో నేను ఉండేలాగా నేను తీసుకెళ్ళిపోతాడు, అది నేను నమ్ముతున్నాను. నమ్మితే నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి, నమ్మితే నీ భక్తి ఎలాగ ఉండాలి, నమ్మితే నీ విశ్వాసం ఎలాగ ఉండాలి, నమ్మితే నీ సాక్ష్యం ఎలాగ ఉండాలి, నమ్మితే ప్రియులారా నీ కనుదృష్టి దేని మీద ఉండాలి ఒకసారి ఆలోచన చేసుకుందాం. కాబట్టి నమ్మకం అనేది నీ భక్తిని ప్రియులారా ఒక షేప్లోకి తీసుకొస్తుంది. నీ విశ్వాసమే నీకు ఒక షేప్నిస్తుంది, నీ విశ్వాసమే నీకు ఒక ఆత్మీయ అంతస్తునిస్తుంది. ఈ రోజున ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ప్రియులారా ఉండిపోకూడదు. విశ్వాసం ఏమవ్వాలంటే అభివృద్ధి పొందాలి, విశ్వాసం ఏమవ్వాలంటే అభివృద్ధి పొందాలి. ఇదిగో ఈ అధిపతి అంటున్నాడు, ఆకాశమందు దేవుడు కిటికీలు తెరిచినా కూడా అలాగ జరుగుతుందా అని అంటే ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు, ఏమండి, కానీ నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అన్నాడు. సరే, ఎలా జరుగుతుంది? ఆయన అన్న మాట, ఆయన పలికించిన మాట ఆయన నెరవేర్చుకుంటాడు. దానికి ఎవరి సహాయం అవసరం లేదు, ఏమండి, ఎవరో కూడా దానికోసం ఏం చెయ్యక్కర్లేదు. సడన్గా ఒక రోజున ఏం జరుగుతుందంటే దేశమంతటా క్షామముతో ఉంది. పట్టణపు గుమ్మము దగ్గర 4 కుష్ఠరోగులు ఉన్నారట. ఎక్కడున్నారు వీళ్ళు? పట్టణపు గుమ్మము దగ్గర ఉన్నారు. పట్టణంలోకి రావడానికి వీళ్ళకి అనుమతి లేదు, పట్టణంలోకి అడుగు పెట్టడానికి వీళ్ళకి అనుమతి లేదు. పట్టణంలోకి వచ్చారా ప్రజలు రాళ్లతో కొట్టి చంపేస్తారు. రాజు వీరికి కఠినమైన శిక్ష విధిస్తాడు, ఇక వారి జీవితం ఉండదు. అలాంటి పరిస్థితులలో ఈ కుష్ఠరోగులు ప్రియులారా పట్టణంలోకి వెళ్దామా, మనల్ని చంపేస్తారు. సరే, మరి మనం ఆకలితో ఉన్నాం కాబట్టి ఒకవేళ మనము ఆ యొక్క సిరియనుల దండుపేటలోకి వెళ్తే మనకు ఒకవేళ అక్కడ ఆహారం దొరకవచ్చు, లేదంటే వాళ్ళని చంపితే చంపొచ్చు. వాళ్ళొక ఆలోచనకు వచ్చారు, మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండాలి అని ఆలోచనకు వచ్చారు. దేనికోసం అట? ఇక్కడ ఉంటే మనం ఖచ్చితంగా ఏమైపోతాం? చచ్చిపోతాం. పట్టణము లోపలికి పోవద్దు అనుకుంటేమా, పట్టణమందు క్షామం ఉన్నది కనుక అచ్చట చచ్చిపోతాం. అయితే పదండి ఏం చేద్దామంటే సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి అని వాళ్ళు మాట్లాడుకున్నారు. సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి, వారు మనలను బ్రతుకనిచ్చినట్లయితే బ్రతుకుదాం, మనలను చంపినా అక్కడ చచ్చిపోదాం అని వచ్చారు.
అని వాళ్ళు చెప్పుకున్నారట. చెప్పుకున్న వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ సిరియనులు ఉన్నటువంటి ఆ దండు పేటలోకి, ఈరోజు కూడా పేటలు ఉన్నాయి, కాలనీ అంటాం, లేకపోతే కొంతమంది నివసించేటువంటి ఒక ప్రదేశం అది. ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు అని అంటే, ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి ఇశ్రాయేలు దేశంలో ప్రియులారా గడ్డు పరిస్థితిని తీసుకొచ్చారు ఈ సిరియనులు అనేటువంటి వాళ్ళు. వీరి రాజు, సిరియా రాజు ప్రియులారా వాళ్ళను అక్కడే ఉండమని చెప్పాడు. వాళ్ళు అక్కడ ఉన్నారు. జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు ప్రియులారా ఆ సైనికులకు ఏమీ లోట్లేదు, ఏమీ కొదవలేదు. ఈరోజు కూడా లోకం వైపు చూస్తే ఎక్కడా ఏ కొదువ కనిపించట్లేదు. అనుకున్నదల్లా వాళ్ళు అనుభవించగలుగుతున్నారు, అనుకున్నదల్లా వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు, సంపాదించుకోగలుగుతున్నారు. మన వైపుగా మనం చూసినప్పటికీ కూడా ఇప్పుడు కరువు అంటే ఎక్కడండి అనే పరిస్థితి ఉంది. కరువు అంటే ఎవరికి కూడా ఇప్పుడు కరువు అనేది ఎవరికైనా తెలుసా? లేకపోవడం తెలుసా ఎవరికైనా? లేదు, తెలీదు. ఎందుకంటే దేవుడు సమృద్ధిలోకి తీసుకొచ్చేసాడు మనల్ని. కాబట్టి ప్రియులారా ఆ సమృద్ధిలో ఉన్నటువంటి మనకి ఈ కరువు గురించి తెలియదు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు ఆహారం దొరక్క ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడతా ఉందట ఆ సమయంలో. తర్వాత చూస్తే గాడిద యొక్క తల 80 రూపాయలట. ఏమంటే 25వ వచనంలో 6వ అధ్యాయంలో రాయబడతా ఉంది. ఆలోచించండి. సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఈ సైన్యం అంతటిని సమకూర్చుకుని ముట్టడి చేసేసాడు. ఈయన ఈ సైన్యముతో ప్రియులారా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దండుపేటను ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసాలకు డేరాలు కట్టుకుని ఆ డేరాలలో వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క కుష్ఠరోగులు ఏం చేశారు అని అంటే, మనము ఎక్కడున్నా చచ్చిపోతాం, ఊర్లోకి వెళ్ళినా చచ్చిపోతాం. ఒకవేళ ఇంకా మనం చావుకి దగ్గరైపోయిన వాళ్ళం, ఏమైతే అదే అవుతుంది. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ సిరియన్ల దండుపేట దగ్గరికి వెళ్దాం. సిరియన్ల దండుపేట దగ్గరికి వెళ్తే మనకు ఏమైనా ఆహారం దొరుకుతుందేమో ఒకవేళ అని చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే, డేరాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. అక్కడ డేరాలన్నీ కూడా ప్రియులారా మనుషులు ఎవ్వరూ కనిపించట్లేదు. అక్కడ ఏం కనపడుతుందంటే, మనం చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది కదా, దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము చూశారు వాళ్ళు. ఆ గుడారంలో ఎవ్వరు లేరు. ఆ గుడారాలన్నీ ఒకదాని పక్కన గుడారాలు వేసుకుని ఉన్నారు సైనికులు. ప్రియులారా అక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే, గుడారములో భోజన పానములు చేశారంట వీళ్ళు. అంటే వీళ్ళకి ఏం దొరికింది? అక్కడ భోజనం దొరికింది, త్రాగడానికి కాస్త మంచినీరు కూడా దొరికింది. ఈ భోజన పానాలు చేసి అచ్చటి నుండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వెండి బంగారాలు బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టారు. వీళ్ళకి జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళకి ఆహారం దొరికింది, వెండి దొరికింది, బంగారం దొరికింది. ఇవన్నీ వాళ్ళు సమకూర్చుకున్నారు, తిన్నంతా తిన్నారు. పట్టుకెళ్ళి వాళ్ళ గుడారాల్లో వాళ్ళు ఏం చేశారు? దాచుకున్న వాళ్ళకి అనిపించిందట, మన కడుపు నిండింది, కానీ మన తోటి ప్రజల యొక్క కడుపు ఆకలిగా ఉంది. మనము ఈ రోజున ఇంత సంపాదించుకోగలిగాము, కానీ వాళ్ళేమో కరువులో అల్లాడిపోతున్నారు. వాళ్ళు అనుకున్నారు, మనము చేయనది మంచి పని కాదు, మనం చేసేది మంచి పని కాదు. మనం తిన్నాం, మనం కూర్చుకున్నాం, కాస్త మనకు మనం దాచిపెట్టుకున్నాం, కానీ మనం చేసేది మంచి పని కాదు. ఏ పని కాదు ఇది? చెప్పండి అందరూ. మంచి పని కాదు. మీరు చూడండి, నేటి దినము శుభవర్తమానము గల దినము. ఏ దినము? శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా అని ప్రశ్నించుకున్నారు వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్న మాటలు ఇవి. నేటి దినము ఏ దినము? శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనమిచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. ఈ రోజున ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రియులారా, మా కడుపు నిండింది, కానీ మేమే తిని తృప్తి పొందటం కాదు. ఇది ఒక మంచి వర్తమానం కలిగినటువంటి రోజు. ఎందుకో తెలుసా? ఆకలితో అల్లాడిపోతూ, క్షామముతో, కరువుతో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వారికి, కటిక దారిద్ర్యములో బ్రతుకుతున్నటువంటి వారికి, ఇదిగో అక్కడ సంపద ఉంది, ఇదిగో అక్కడ ఆహారం ఉంది, ఇదిగో అక్కడికి వెళ్తే మీరు బ్రతుకుతారు అని చెప్పేటువంటి ఈ వర్తమానం ఎంత మంచి వర్తమానంగా ఉంటుందో. ఉదయకాలం ఒక శుభవర్తమానం చెప్తున్నాడు ఒక అతను. ఏంటో తెలుసా? మీ గ్యాస్ స్టవ్లు పోయినాయా? మీ ఎదుటనే, మీ ఇంటి దగ్గరే. అర్థమవుతుందా? శుభవార్త అని చెప్పాడు. ఏంటో తెలుసా? మీరు వినే ఉండొచ్చు.
అంటే ప్రతిదానికి శుభవార్తను జోడించడం అలవాటైపోయింది, కానీ ప్రియులారా ఇది మాత్రం ఖచ్చితంగా శుభవార్త ఇశ్రాయేలు ప్రజలకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుభవార్త ఏంటంటే ఏమండి, సిరియనులు దండుపేటలో ఆహారం ఉంది. అయ్యి బాబు అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఎవరో, మనం అక్కడ కానీ వెళ్తే వాళ్ళు మనల్ని చంపేస్తారు అన్న ప్రదేశం అది. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రియులారా, అక్కడ ఎవ్వరూ లేరు, కేవలం ఆ డేరాలు ఉన్నాయి, అక్కడ గాడిదలు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, సంపదలన్నీ అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి సిరియన్ల సైనికులు అందరూ ఏమైపోయారంటే అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళు ఏం జరిగింది? ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది అని అంటే ప్రియులారా, 6వ వచనంలో కనబడుతూ ఉంది, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సందె చీకటిని ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. హల్లెలూయా. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళతో యుద్ధం చేయలేరు, ఎందుకంటే భయంతో చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు. ఇశ్రాయేలు సైనికులు ప్రియులారా వాళ్ళతో యుద్ధం చేయలేరు, ఆల్రెడీ ఓడిపోయారు. వాళ్ళు ముట్టడి దెబ్బ వేసుకుని ఆ ముట్టడి చేసేసి అక్కడ వాళ్ళు ప్రియులారా పరిపాలన చేస్తున్నారు. కానీ ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే సడన్గా సందె చీకటి పడుతుండగా ఆ దండుపేటలో ఉన్న సైనికులు వాళ్ళు ఒక రకమైన శబ్దాలు విన్నారట. ఏంటో తెలుసా? రథముల ధ్వని. ఏంటది? రథముల ధ్వని, తర్వాత గుర్రముల ధ్వని, తర్వాత గొప్ప సమూహపు ధ్వని. వాళ్ళు విని ఏం చేశారు తెలుసా ప్రియులారా? వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, వాళ్ళు అనుకున్నది ఇది, మన మీదకి రావడం కోసం ఇశ్రాయేలు రాజు ఏం చేసి ఉంటాడంటే, ఇతర రాజులు ఉన్నారు కదా, ఐగుప్తు రాజులు ఉన్నారు, తర్వాత హిత్తీయుల రాజులు ఉన్నారు, వాళ్ళకి బత్తెమిచ్చి సిరియనులు పలానా రీతిగా మాకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు కనుక మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళని తరిమేయండి అని చెప్పి బత్తెమిచ్చి ఉన్నారని వాళ్ళు అనుకుని ఒకరితో ఒకరు చెప్పుకుని, ఒరే మనం ఇక్కడ ఉంటే అయిపోద్ది మన పని, మనం ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళదు, ఇప్పుడు మన ప్రాణాలు కాపాడుకోవడమే గొప్ప విషయం. ఒకవేళ గుర్రం దగ్గరికి వెళ్ళామా, ఒకవేళ గాడిద దగ్గరికి వెళ్ళామా, ఒకవేళ సంపద దగ్గరికి వెళ్ళామా, ఒకవేళ ఇంత వండుకున్నాం, ఇంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు, వీటిని విడిచి ఎలాగెళ్ళిపోతాం, కాస్త ఒక ముద్ద తినేసి వెళ్ళిపోదాం అని అనుకునే పరిస్థితి లేదు. భయంతో అల్లాడిపోయి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటను ఆధారం చేసుకుని దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఏమండి ఎవరో దైవజనుడు ఆ పాట రాశారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల పక్షంగా దేవుడు యుద్ధాలు చేసేవాడు. ఇక్కడ కనబడుతుంది. ఎవరు రాలే అక్కడికి, ఏమీ నిజానికి ఇశ్రాయేలు రాజు ఎవరికి బత్తం ఇవ్వలేదు, హిత్తీయుల రాజులకు కానీ ఐగుప్తు రాజులకు కానీ ఎవరికి ఏ విధంగా బత్తిమిచ్చి వాళ్ళని అక్కడికి ఎవరిని పిలవలేదు. అని జరిగింది ఏంటంటే దేవుడు ఒక రకమైనటువంటి శబ్దం వినిపించాడంట. ఇది గుర్రముల శబ్దము, ఇది రథముల శబ్దము, ఇది గొప్ప సమూహపు శబ్దము అని వారు విని భయపడి పారిపోయారు. ఇప్పుడు పేటంతా ఏమైపోయిందంటే ఖాళీ అయిపోయింది. పేటంతా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. కానీ అక్కడ ఏముందో తెలుసా? అక్కడ ఆహారం ఉంది.
అక్కడ ఏముందో తెలుసా? వెండి ఉంది. అక్కడ ఏముందో తెలుసా? బంగారం ఉంది. అక్కడ ఏముందో తెలుసా? వస్త్రాలు ఉన్నాయి. అక్కడ ఏముందో తెలుసా? కరువంతా తీరిపోయేటువంటి మార్గం దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఇలాంటి ఒక వర్తమానం మనకు తెలిసింది, మనం ఆ వర్తమానాన్ని పొందుకున్నాం, ఆ వర్తమానాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళాము, వెళ్ళినటువంటి మన కడుపును దేవుడు నింపాడు గనక ఈ వార్త మన దగ్గర ఉంచుకోకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? రాజు ఇంటి వారికి ఈ సంగతి మనం తెలియచేయాలి. ఇది ప్రజలందరికీ కూడా ఎంతో ధైర్యమునిచ్చే వర్తమానం. ఒక ఆహారం దొరికినటువంటి సమయం, కరువులో ఉన్న వారికి, ప్రియులారా, పాపికి సువార్త అనేది ఒక అద్భుతమైన ఆహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన ఆదరణ, ఒక అద్భుతమైనటువంటి ధైర్యం, ఒక అద్భుతమైనటువంటి విడుదల సువార్త. అందుకనే ఎవరో ఒక సేవకుడు ఒక మాట పెట్టారు, ఏమనంటే, సువార్తను ప్రకటించే వారిని చంపొచ్చునేమో కానీ సువార్తను చంపలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్తను ఏం చేయలేము? చంపలేము. చంపలేము. సువార్తను ప్రకటించే వారిని చంపొచ్చేమో, సువార్త ప్రకటించే వారిని చంపొచ్చు కానీ సువార్తను చంపలేదు. సువార్త అనేది ప్రియులరా నశించిపోతున్నటువంటి మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారం, జీవాహారం. పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారికి క్రీస్తు ప్రభువే జీవాహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తును తింటారా? క్రీస్తును అంగీకరిస్తారా? క్రీస్తును చేర్చుకుంటారా? క్రీస్తు ప్రభువును హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారా? మీరు బతికిపోతారు, అంతే, అనుమానం లేదు. కానీ ఈ వర్తమానం పొందినటువంటి వాళ్ళు, ఈ మేలు పొందినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, ఇది మంచి పని కాదు. ఈ రోజున మార్చబడిన నీవు అనుకోవాలి ఏంటంటే, ఎంతోమంది మార్పు లేకుండా ఉన్నారు, ఎంతోమంది నెమ్మది లేకుండా ఉన్నారు, ఎంతోమంది ఇల్లు గుల్లైపోయి ఉన్నాయి, ఎంతోమంది ఒళ్ళు గుల్లైపోయి ఉంది. ఈ రోజున నన్ను నిలబెట్టిన నా ప్రభువుని నేనేం చేయాలో తెలుసా? మంచి పని ఏంటంటే, వారికి నేను తెలియచేయాలి, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, వారి దగ్గరకు నేను వెళ్ళాలి, వారికి దేవుని యొక్క ఈ శుభవర్తమానము తెలియచేయాలి. ఎంతమందికి అర్థమైందో ఈ మాట? దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూర్చోకూడదు. వాళ్ళు అనుకుంటున్నారు మనము ఊరకుండనేలా, మనం వెళ్తాం రాజుగారి దగ్గరికి, రాజుగారి దగ్గరికి వెళ్తాం కానీ మనల్ని చంపేస్తారు, మనం కుష్ఠరోగులం కదా, మనల్ని ఎవరు అంగీకరిస్తారు? వాళ్ళు అనుకున్నారు చస్తే చచ్చిపోదాం, కానీ మనం మాత్రం వెళ్ళి ఏం చేద్దామంటే ఈ వర్తమానాన్ని వారికి అందచేయాలి. చావుకు తగించి వాళ్ళు ప్రియులారా ఈ వర్తమానాన్ని తీసుకెళ్తున్నారు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనగోరువాడు దాన్ని దక్కించుకొనును అని చెప్తున్నాడు. భయపడి సువార్తను ప్రియులారా ఈ రోజున నీ హృదయం లోపల దాచేసుకుని, ఒకవేళ చెప్తే కొడతారేమో, చెప్తే చంపేస్తారేమో అనే భయం నీలో ఉంటే నీ ప్రాణమును పోగొట్టుకుంటామన్నాడు ఆయన. సువార్త నిమిత్తము ప్రియులారా మన ప్రాణమును పోగొట్టుకొనగోరితే దాన్ని దక్కించుకుంటామంట. హల్లెలూయా. దక్కించుకోవడం మంచిదా, పోగొట్టుకోవడం మంచిదా? దక్కించుకోవడం మంచిదా, పోగొట్టుకోవడం మంచిదా? అవును, పోగొట్టుకున్న వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? సువార్తను ప్రకటించి వారి ప్రాణాన్ని పణముగా ప్రభు కోసం పెట్టేశారు. ఏమండి, వారు ఏం సంపాదించుకున్నారు? వారు ఏం సంపాదించుకున్నారు చెప్పండి? అయ్యయ్యో అనే ఆర్తనాదాలు వినబడుతున్నాయి, కానీ పరలోకములో సంగీత ధ్వనులు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రభువు లేచి నిలవబడి అలాంటి వారిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జనులేమో ప్రియులారా రెండు రకాలుగా ఉన్నారు. మొదటి వారేమో చంకలు గుద్దుకొని భలేగా జరిగింది అనుకుంటున్నవారు. రెండవ ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు, అయ్యో ఇలా జరిగింది కానీ మా దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయనకు మేలే జరిగింది ఎందుకంటే పరలోక సంపాదించుకున్నాడు. హల్లెలూయా. పరలోకం ఏం చేస్తుందో తెలుసా? పరలోకము నిలవబడి ఇలాంటి వారిని ఆహ్వానిస్తూ ఉంది, ఇలాంటి వారిని ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకంటే వారు త్రాగుడులో చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు వ్యభిచారంలో చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు అపవిత్రతలో చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు అన్యాయం చేసి చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క జీవితం ప్రియులారా ఎవరికి నష్టము కలిగించి చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళ మానవ బాంబులు కాదు. ఇతరులను హతమార్చి వాళ్ళు హతమార్చుకుని డబ్బు కోసమో మరి దేనికోసమో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు కాదు. అనేక ఆత్మల రక్షణ కోసం వాళ్ళు తమను తాము దేవుని కొరకు ఖర్చు పెట్టుకున్నవారు. వారి కోసం పరలోకం నిలబడి ఆహ్వానం పలుకుతూ ఉంది. ఎలాంటి మరణం ఈ రోజు నువ్వు కోరుకుంటున్నావు? కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? త్రాగుడు చేత ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. కిడ్నీస్ పాడైపోయి, గుండె పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి, జీవితం పాడైపోయి, ఏంటి బాబోయ్ నీ కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నావు, ఏ మాత్రం కూడా నెమ్మది దొరకట్లేదు, బాబు కొంచెం అలవాటు మానేవయ్యా అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నవారు. క్రీస్తు ప్రభువుకు మీ హృదయాలు ఇవ్వగలిగితే ఈ రోజున త్రాగుడు మానేశాం కానీ పేకాటమానని రమ్మీ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ సెల్ ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. క్రికెట్ కోసం బెట్టింగ్లు కాసి
బెట్టింగ్లు కాసి ఎన్నో కుటుంబాలు జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎంతోమంది యవనస్తుల జీవితాలు నాశనం అయిపోయినాయి. అలాంటి మరణం కాదు ఇది. ఇది ఎలాంటి మరణం అంటే క్రీస్తు కోసం సమయాన్ని, బలాన్ని, ధనాన్ని కూడా ఖర్చు చేసినటువంటి మరణం ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మరణం ఆయన దృష్టికి విలువ కలిగినటువంటి మరణం. ప్రభువా నాకు అలాంటి మరణం కావాలి అని మనం కోరుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం ఈ రాత్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఎలాంటి మరణం కావాలి? ఒక త్రాగుడులో జీవించిన వ్యక్తి మరణించిన మరణం కావాలా? దేవునికి విరోధంగా జీవించిన వ్యక్తి యొక్క మరణం కావాలా? దేవుని కొరకు తన జీవితాన్ని పనార్పణంగా పోసుకున్నటువంటి మరణం కావాలా? ఏ మరణం కావాలి మీకు ఆలోచన చెయ్యండి. ఏ మరణం కావాలి? ఏ మరణం కావాలి? మాట్లాడరా మీరు? అంటే మీకు మరణం అంటే ఎలాంటి మరణం కావాలో ఒక నిర్ణయం మీకు లేదా? ఎలాంటి మరణం కావాలి? ఏ మరణించమా ఎవరో కూడా? నేను మరణించనండి అన్న వాళ్ళు ఒకళ్ళు నిలబడి చెప్పండి ఒకసారి. మరణిస్తాం కదా. ఎలాంటి మరణం కావాలి? ఎలాంటి మరణం కావాలి చెప్పండి? ప్రభువుకి ఇష్టలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టే మరణం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు లేసిని చేతులు, కానీ ప్రభువుకి ఇష్టలుగా మరణించే మరణం కావాలని కోరిక ప్రియులారా మనలో ఉండాలి. అలాంటి జీవితం ఈ లోకంలో మనకు ఉండాలి. ఈరోజు ఆలోచన చెయ్యండి. మనము ఇలా చేయటం మంచిది కాదు. నువ్వు చేసేది మంచిదా కాదా అనేది నువ్వు ఆలోచించుకుంటున్నావా? నువ్వు మాట్లాడేది మంచిదా కాదా అనేది నువ్వు ఆలోచించుకుంటున్నావా? నువ్వు చెప్పేది మంచిదా కాదా అనేది నువ్వు ఆలోచించుకుంటున్నావా? నువ్వు చూసేది మంచిదా కాదా అని ఆలోచించుకుంటున్నావా? చూడకుండా ఫార్వర్డ్, చూడకుండా షేర్ చేసేయటం, ఇలాంటివి చేస్తున్నారా? ఏమండి? మనము చేయనది మంచిది కాదని వాళ్ళు ఆలోచించుకున్నారు. మనము చేసేది మంచిదై ఉండాలి. మనము చేసేది ఏమై ఉండాలి? మంచిదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, 1 నుంచి 3 వచనాల ప్రకారంగా ఏమండి, మనము సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా సుఖంగా బ్రతికే నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనములు చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. దేవునికి స్తోత్రం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునయున్నది. ఇది మంచిది. ఇది నువ్వు చేస్తున్నావా? ఇది కాకుండా ఇంకేదన్నా చేస్తున్నావా? ఇది మంచిది. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది నువ్వు చేయాల్సిన పని. నీవు నమ్మిన ప్రభువును బట్టి, నీవు విశ్వసించినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను బట్టి నీవు చేయవలసిన పని ఇదే. దేవునికి స్తోత్రం. ఇది మంచిది. రెండవదిగా ఆలోచన చేస్తే, నీకు రక్షణనిచ్చి లోకములో నుండి అపవాది యొక్క అధికారము నుంచి విడిపించి నిన్నంటూ ఒక మనిషిగా, నిన్నంటూ ఒక కుటుంబంగా నిలబెట్టినటువంటి ఆయనను స్తుతించుట మంచిది. 147వ కీర్తన 1వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. ఈ మంచిది నువ్వు చేస్తున్నావా? 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి ప్రహర్షిస్తూ ఉంది. ఇందాక విన్నాం కదా మనం 96వ కీర్తన చివరి వచనంలో, వనవృక్షములన్నీ ఏం చేస్తున్నాయి? ఆయన సన్నిధిని ఉత్సాహధ్వని చేయునుగాక అని అంటున్నాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని స్తుతించడం అంటే నీకు ఒక ఘనమైనటువంటి పనిగా అర్థమవుతుందా? ఏమండి? స్తుతించడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి, విజ్ఞాపన చేయటం నేర్చుకోండి, తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోండి, తర్వాత యాచనలు చేయటం నేర్చుకోండి. ప్రభువా మా దేశం, మా ప్రజలు, ప్రభువా మా యొక్క కుటుంబం, ఇదిగో మా ఇంటిలో పలానా బిడ్డ రక్షించబడలేదు, ఇంకా యాచించండి, యాచించండి. ఏమండి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభువా నాకు ఇచ్చిన రక్షణ కొరకు నీ కృతజ్ఞతలయ్యా, నన్ను ఎంతగా ప్రేమించావు నాయన, నన్ను ఎంతగా ప్రేమించావు నాయన. కొంతమంది ఏమీ చేయట్లేదు. ఏమండి? కొంతమంది ప్రియులారా, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తము. ప్రతి విషయమునందు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నిద్రించారు, ఆ యొక్క బాడీ అక్కడ ఉంది, చూసేవాళ్ళు చూస్తున్నారు. మరొక ప్రక్క ఒక గుంపు ఏం చేస్తున్నారంటే స్తుతిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒక గుంపు ఎక్కడైనా ఉందా ఈ నిరీక్షణ?
ఎక్కడైనా ఉందా ఈ స్తుతించటం? ఎక్కడైనా ఉందా ఈ ఆనందం? ఎక్కడైనా ఉందా ఈ యొక్క ఆ మహిమ గురించినటువంటి ఆలోచన, ఘనమైన ఆలోచన? హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? ప్రతి విషయమునందు ఏం చేయండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏమండి? కృతజ్ఞతాస్తుతి కూడికి పెట్టారు ఒక ప్రక్క చెప్పే మాటలు చెప్తున్నారు. ఏమండి? ఒక ప్రక్క ప్రియులారా చూసే వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా కూడా చూసిన నీకేమనిపించింది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానవద్దు. కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలి. అధికారుల కొరకు కూడా ప్రార్థనలు చెయ్యాలి, విజ్ఞాపనలు చెయ్యాలి, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. నేను చేయనది మంచిది కాదు, మనము చేసేది మంచిది కాదు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంధించబడింది, సరిచేయబడి తన పాత బ్రతుకును, తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఏమనుకుందో తెలుసా? ఇలాంటి ఆయన్ని నేను తెలుసుకోవడం కాదు, నా ఊరి వారికి తెలియపరచాలనుకుంది. హల్లెలూయా. ఊరి వారికి తెలియపరచాలి. ఆమె వెళ్ళి చెప్పినటువంటి మాట ఒకటేనండి. ఆమె ప్రసంగం ఏం చేయలేదు, ఒకటే మాట చెప్పింది. ఏమని చెప్పిందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏం చెప్పింది అన్నప్పుడు మీరు టక్మని వాక్యం తీయాలి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుష్యుని చూడుడి అని పిలిచింది. ఒకటే మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీరు చూడండి అని చెప్పింది. నేను చేసేది, నేను పొందినటువంటి ఈమెయిల్ నేను ఒక్కరిదాన్నే కాదు, నా ఊరి వారందరూ పొందాలి. హల్లెలూయా. ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసమైతేనే మనం ఎదురు చూస్తున్నామో ఆ మెస్సియా వచ్చాడు. ఆయన నాకు నా బ్రతుకంతా తెలియచేశాడు. ఈ రోజున మీరు కూడా వచ్చి చూడండి అని పిలిచింది. పిలిచిన పిలుపుకు ఊరు కదిలిపోయింది. మంచి పనా చెడ్డ పనా? ఇది మంచి పనా చెడ్డ పనా? చెడ్డ పనులు ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. ఏమండి? నాకు అనిపించింది, ఒక ముగ్గురు కలిసి బండి ఎలాగ ఆఫ్ చేసి రోడ్డు పక్కన ఒక బాటిల్ చేతిలో కనిపించింది. ఇద్దరు యవనస్తులు ఒక పక్కన నిలబడినటువంటి కాస్త కొంచెం వయసులో ఉన్నటువంటి వాళ్ళకంటే కొంచెం పెద్దోడేమో కనిపించింది. నాకు అనిపించింది, ఈ బండి ఇలాగ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు తమ్ముడా ఇలా చేస్తున్నారు, మీరు ఇలాగెందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అని చెప్పాలనిపించింది. నీకు అనిపించిందా? మనము చేయనది మంచి పని కాదు. మంచివాడు మౌనంగా ఉంటే చెడుతనం ప్రబలిపోతుంది. విశ్వాసి మౌనంగా ఉంటే నశించిపోతున్నటువంటి ఆత్మలకు ఎవరు సువార్త చెప్తారు? ఎవరు ప్రభువు దగ్గరికి వాళ్ళు నడిపిస్తారు? ఈ రోజున కొంతమంది ఒక గురితో ప్రారంభించారు, ఆ గురిని పక్కన పెట్టేసి ఈ రోజున లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోయారు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ గురితో నువ్వు దేవుని మందిరంలో నీవు సాక్ష్యం చెప్పావో ఆ గురిని నీవు విడిచిపెట్టలేదా అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆ ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఆ కన్నీరు ఏమైపోయింది? ఆ యొక్క సాక్ష్యం ఏమైపోయింది? ఈరోజు అది మంచిది కాదు. ఒకసారి మళ్ళీ పడిన నీవు లేవాలి. నేను మందిరానికి వస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఓ ప్రార్థనకి వెళ్ళకపోయినంతలో నేను ఏమన్నా చెడిపోయినా అని అనుకుంటున్నారు మీరు. నేను చెప్తున్నాను, మీ గురి తప్పిపోయిన గురిగా ఉంది. గురి తప్పిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇది మంచిది కాదు. కన్నీళ్లు కార్చి ఏ స్థితిలో నుండి పడ్డావో మరలా లేచి ప్రభు పాదాలు పట్టుకో. నీకింత ఆయుష్నిచ్చింది నీ కుటుంబం కోసం, నువ్వు ఏదో చేసుకోవడానికి కాదు దేవుడిచ్చిన ఆయుష్. నువ్వు చచ్చిపోతే ఏం చేద్దు? అసలు నీ వ్యాధితో చచ్చిపోతే నీ బ్రతుకు ఏమై ఉండేది? నీ భర్త ఏమై ఉండేవాడు? నీ పిల్లలు ఏమై ఉండేవారు? నీ ఇల్లు ఏమై ఉండేది? నువ్వు సంపాదించినటువంటి బంధువర్గం ఏమై ఉండేది? ఒకసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆయుష్కాలాన్ని ఇస్తే వ్యర్థమైన విషయాల్లో మనస్సు పెట్టి ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వత విషయాలను నిర్లక్ష్యము చేస్తున్న సోదరులారా, ఇది మంచిది కాదు. ఏంటి? కన్నీళ్ళు కారుద్దాం. ప్రభువా, ఒక రోజున నేను చేసుకున్న తీర్మానం ఈ రోజున మర్చిపోయానా? ఈ రోజు నిర్లక్ష్యం చేశాను. ఈ రోజున ఒక్కొక్కసారి కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటానండి. కానీ ఈ రోజున చూస్తే ఎక్కడో ఉంటున్నారు. ఫోన్ చేస్తే పలకరించడం కూడా కష్టంగానే ఉంది. ఏమండి? నువ్వు మంచి పని చేస్తున్నావా? మంచి పని చేయకపోతే నీ జీవితంలో నువ్వు నష్టపోతావు, నీ కుటుంబానికి నష్టం కలిగించిన వ్యక్తి అవుతావు. దేవుని ఎదుట కూడా నువ్వు నిలబడినప్పుడు సిగ్గుపడే వంతులో నిలబడిపోవాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. ఒక మంచి పని మనము ఇలా చేయటం మంచిది కాదు. నువ్వు చేసేది మంచిదా కాదు ఆలోచించుకో. నువ్వు తిన్నావు, దాంతో సరిపోయిందా? ఎవరికైనా లేనోళ్ళకి ఎవరికైనా ఒకరికి పెట్టావా? లేనోళ్ళకి ఎవరికైనా ఒక వస్త్రం ఇచ్చావా? మనకు ఉన్నదంతా ఏంటంటే ఉన్నవాళ్ళకే మళ్ళీ
ఇవ్వడం తప్ప, విన్న వాళ్ళకే వినిపించడం తప్ప, ఏమంటే పలకరించిన వాళ్ళనే పలకరించడం తప్ప, ఉన్న చోటునే ఉండడం తప్ప. కాస్త కొంచెం పక్కకి వెళ్దాం, కొంచెం విశాలంగా ఆలోచన చేద్దాం, కొంత మన జీవితంలో ఆలోచన చేసుకుందామని ఆలోచన ఆ రోజున కుష్ఠరోగులకి రాలేకపోయింటే ఆ రోజున వారి గురించి ప్రభువు రాయించుంటేవాడు కాదు. ప్రభువు రాయించాడు వాళ్ళ గురించి. వాళ్ళ చేతుల్లో కుష్టుందో, వాళ్ళ ముఖంలో కుష్టుందో, వాళ్ళ కాళ్ళల్లో కుష్టుందో, ప్రియులారా వాళ్ళని చూడటానికి అసహ్యంగా ఉన్నారేమో ఒకవేళ, కానీ వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, మనము చచ్చినా పర్లేదు ఈ వర్తమానం రాజుగారికి తెలియచేద్దాం, ఈ వర్తమానం రాజుగారి ఇంటికి తెలియచేద్దాం, రాజు ఇంటి వారికి తెలియచేద్దాం. ఈరోజున ఆలోచన చెయ్యండి. దేవుడు ఒక శుభకార్యం నీ ఇంట్లో జరిగించాడు, ఒక శుభకార్యం నీ జీవితంలో జరిగించాడు. నిన్ను ఆయన విమోచించాడు, నీకు ఆయన ఎన్నో కృపలను కుమ్మరించి నిన్ను ఆయన లోకంలో నుండి ప్రత్యేకపరచుకున్నాడు. కానీ నువ్వు మౌనమైపోయావు. నా వయసు అయిపోయింది అనుకుంటున్నారు, వయసులో ఉన్నావు, వయసు లేని వృద్ధాప్యంలో ఉన్నావు. ఈ వయసు అయిపోయింది అనుకుంటూ నువ్వు దేనికోసం బతుకుతున్నావు? అయిపోతున్నటువంటి వాడు దేనికోసం బతకాలి, దేనికోసం ఆలోచన చేయాలి. ఉంది అనుకున్నటువంటి వాళ్ళు దేనికోసం ఉన్నాం మనం? ఏమండి, దేనికోసం ఉన్నాం? ఇప్పుడు క్రికెట్లో మనం మునిగిపోవడం మంచిదా? నేను ఒక మాట చెప్తున్నాను, లీవ్ ఐపీఎల్, క్రికెట్ లీవ్ ఐపీఎల్, కమింగ్ టు ద ఇండియన్ ప్రేయర్ లీగ్. భారతదేశ ప్రార్థన ఉద్యమంలోనికి రండి. ఆ ఐపీఎల్ విడిచిపెట్టండి, ఐపీఎల్లోకి రండి. దేవునికి స్తోత్రం. ఆ ఐపీఎల్ కోసం ఆల్ నైట్ ప్రేయర్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మీలో ఉండొచ్చు. ఆ ఐపీఎల్ కోసం ఫోన్లు చేసుకున్న వాళ్ళు మీలో ఉండొచ్చు. ఆ ఐపీఎల్ వల్ల నీకేమీ ఒరిగేది లేదు. వాళ్ళకు కోట్లు వస్తాయి, ఆడించినందుకు వస్తాయి. బెట్టింగ్లు కాసినటువంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే ఇంకా దాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఏంటండి? ఎంత దరిద్రపు ఆలోచనలు ఇవన్నీ! దాని గురించి మాట్లాడుకోవడం ఏంటి? లివ్ ఇట్, ఇట్ ఈస్ ఆల్ డస్ట్. పెంటతో సమానంగా ఎంచుకోవడం నేర్చుకో. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎన్ని కుటుంబాలు వీధిన పడిపోయినాయి. దానిక మీరు దేవుని సన్నిధిని మానేసుకోవడం. ఈరోజు మ్యాచ్ ఉందంటే ప్రార్థన కొట్టేయటం. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, కోపంతో కాదు, బాధతో చెప్తున్నాను. నీకు ఏది విలువైందిగా కనపడుతుంది? దేవుడు విలువైనవాడా? ఆయన వాక్యం విలువైందా? ఆయన సన్నిధి విలువైందా? నువ్వు బెడ్ మీదకి వెళ్ళావు, ప్రమాదం జరిగింది, అప్పుడు దేవా నన్ను కనికరించు నాయనా అని అంటే నీకు సహాయం దొరుకుతుందో లేదో నీకు తెలుసా? వారు నన్ను శ్రద్ధతో వెతుకుతారు, కానీ నేను వారికి కనబడకుండా అన్నాడు ఆయన. అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు, దయచేసి అలాంటి స్థితి తెచ్చుకోవద్దు. నా సంఘంలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి అలాంటి స్థితి రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. నేను ఈరోజున నేను ఒక మాట చెప్తున్నాను, శరీరం కదులుతుంది కానీ ఆత్మలో కదలిక లేదు. శరీరం కదులుతుంది కానీ నోరు కదులుతుంది కానీ హృదయంలో ఏ విధమైన గ్రహింపు లేదు. గ్రహింపు లేని వారిగా ఈరోజు నేను సన్నిధిలో కూర్చున్న నీతో ఈరోజున ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎంత భారంతో నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. ఏమన్నా అర్థమవుతుందా? ఏమండి, ప్రార్థన అట్టు కదండి, ఇక్కడ మందిరం దగ్గర లేదట కదా, మరి ఎక్కడండి ప్రార్థన అని అడిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ ప్రార్థన అయినా కూడా ఏకీభవించే పరిస్థితి కనిపించట్లేదు. నేను నవ్వులాట కోసం నేను చెప్పట్లే. ఏమండి, ఆ ఐపీఎల్ని వదలండి, ఈ ఐపీఎల్లోకి రండి. మీకు మీ కుటుంబాలకు అభివృద్ధిని దేవుడే దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఎందుకు ఉండట్లే ప్రార్థనలో? కుటుంబ జీవితాలు బాగుపడడం గురించి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంగా దేవుని సన్నిధిలో ఎందుకు ఉండట్లేదు? పరిశుద్ధ గ్రంథం మనకి ఇదే నేర్పించిందా? ఏమండి, పని అని తిరుగుతున్నారు. మా పరిస్థితులు ఎవరికి తెలుస్తాయి అని తెలుసుకో ప్రియులారా మాట్లాడుకుంటున్నారు. దేవుని సన్నిధిని ఎగ్గొట్టేలాగా నీ హృదయాన్ని అపవాది ప్రేరేపణ చేస్తున్నాడు. నువ్వు పిల్లల్ని అడ్డు పెట్టుకున్నావో, నీ భర్తని అడ్డు పెట్టుకున్నావో, నీ భార్యని అడ్డు పెట్టుకున్నావో, నీ పనిని అడ్డు పెట్టుకున్నావో, నీ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకున్నావో, ఆ అడ్డును నీవు ప్రియులారా నువ్వు అధిగమించి ఒక అడుగు ముందుకేయకపోతే అది మంచిది కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. మంచిది కాదంటే ఏది మంచిదో చెప్పండి, అది చేస్తామని చెప్పి ఎన్నో చేస్తున్నారు లోకంలో, సమాజంలో. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా? ఏది మంచిదో నీకు తెలుసు, కానీ మంచిది కాని దాంట్లో ఉండిపోతున్నావు, మంచిదైన దాంట్లోకి రాలేకపోతున్నావు. ఇంతవరకు నేను చెప్పిన మంచి విషయాలు చెప్పాను కదా. సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టండి. మార్కెట్లోకి వెళ్ళండి, 1 కేజీ బీరకాయలు వేసేయండి అనండి, వేసేస్తాడు. వచ్చిన తర్వాత వండుకోవడానికి పని చేయకపోతే నువ్వు వెళ్ళి అడగడానికి సరిపోతావా? నువ్వేమన్నా 1 కేజీ వేసేయమన్నావు, వేసేసే డబ్బులు ఇచ్చేసే వచ్చేసావు. ఏమండి, కానీ అవి నీకు ఉపయోగపడలేదు. ఉపయోగపడకపోతే
నువ్వు బాధపడతావు, అవతల వ్యక్తిని తిట్టుకుంటావు, నాకు తెలియకపోతే వాడికి తెలియొద్దా అని అనుకుంటావు. కానీ ఏం ప్రయోజనం? డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్, బండి పెట్రోల్ వేస్ట్. ఈ రోజున నువ్వు మందిరంలోకి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు? ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్ని సంవత్సరాలుగా పట్టుకున్నావు? ఎన్ని రోజులుగా నా కుటుంబం రక్షించబడింది అనుకుని నువ్వు అనుకుంటున్నావు? ఒకప్పుడు రక్షించబడింది, కానీ ఇప్పుడు రక్షించబడని కుటుంబంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఉన్న గురి లేదు ఇప్పుడు. దయచేసి ఆలోచన చేసుకోండి. మారు మనస్సు పొందుదాం. మళ్ళీ ప్రభువు పాదాల దగ్గరకు వద్దాం. కష్టం కోసం చెప్పకండి. మీరు దేవుని పాదాలు పట్టుకుని ఆయనకి చెప్పండి మీ కష్టం. నాకు చెప్తే నేనేమి చేయలేను, నేను మీకు చెప్తాను, మీరు ఏమన్నా చేయగలరేమో చెయ్యండి. నాకు ఒక సమస్య ఉంది, మీకు చెప్తాను, మీరు ఏమైనా చేయగలరా? మీరు ఎవ్వరూ ఏం చేయలేరు. సంవత్సరాల తరబడి ఉంది ఆ సమస్య, కానీ నా ప్రభు వైపు చూస్తున్నాను నేను. ప్రియులారా, సమస్య చెప్పుకుని కూర్చోద్దాం, ప్రభు పాదాలను పట్టుకుందాం. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. కుష్ఠరోగులు మంచి పని చేశారు, అందరికీ ఆహారం దొరికింది. హల్లెలూయా. అందరికీ నెమ్మది దొరికింది, అందరికీ సంతోషం కలిగింది, అందరూ సంతృప్తి చెందేటువంటి రీతిగా వాళ్ళు జీవించారు. నలుగురు కుష్ఠరోగులు చేసిన పని ఈ రోజున క్రైస్తవులుగా మనం చేయాలి. ఈ రోజున క్రైస్తవులుగా నేను చేస్తానండి, క్రైస్తవురాలుగా అన్నవారు ప్రియులారా మీ చెయ్యెత్తి చూపించండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలా విలువైన సమయం మీరు కలిగి ఉన్నారు, చాలా విలువైనటువంటి దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా సమయం ఉందనుకోవద్దు, ఇంకా ఏం పర్వాలేదు అనుకోవద్దు. ఇంకా ప్రియులారా దయచేసి మీ హృదయాలు కఠినపరచుకోవద్దు. నేను కాదు, దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట మీ ముందు ఉంచుతా ఉన్నాను. దయచేసి ప్రభువా క్షమించు నాయన, మీ రక్తదారులతో కడగండి నాయన అని అడగగలవా? అని దేవుని బతిమాలుకోగలవా? పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఒప్పుకోలును ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను కడగడానికి నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రియులారా మరొక్కసారి మళ్ళీ పరిశుద్ధపరిచి తన సాధనంగా వాడుకోవడానికి అని ఇష్టపడతా ఉన్నాడు. అపవాది నీ హృదయాన్ని కఠినపరిచి నిన్ను పాడు చేయడానికి వాడు నిలబడి ఉన్నాడు. ఎవరికి అప్పగించుకుంటావో నీ జీవితాన్ని, ఎవరికి నీవు అప్పగించుకుంటావో దయచేసి నువ్వే ఆలోచన చేసుకో. ఒకటే మాట, నువ్వెవరికి అప్పగించుకుంటావో వాళ్ళే నీ జీవితంలో అడుగుపెడతారు. యేసు ప్రభువుకి అప్పగించుకుంటావా? ఆయనే నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆయనే నిన్ను ప్రయోజకురాలుగా చేస్తాడు. అపవాదికి అప్పగించుకుంటావా? నీ హృదయాన్ని కఠినపరిచి నీ జీవితాన్ని నాశనము దిశగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు ఇక్కడున్నప్పటికీ కూడా నీ చేతిలోనే ఉంది అవకాశం. ఒక ఛాన్స్ నీ ముందు ఉంది. ఆ ఛాన్స్ నువ్వు ప్రభువుకి ఇస్తావా, అపవాదికి ఇస్తావా? ఒకసారి ఆలోచన చేసుకో. చాలా విలువైంది. ఈ విలువైనటువంటి సమయాన్ని దయచేసి ఎవరు పోగొట్టుకోవద్దు, ఎవరు నిర్లక్ష్యంగా చూడొద్దు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? తన చేతులందు రుధిరంపు దారలు స్రవించని కోసమే, తన చేతులందు స్రవించని కోసమే, భరించు శిక్ష నీ కోసమేగా ఒకసారి యోచించవా? భరించు శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ హృదయమర్పింపవా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మంచిది నేను చేస్తాను ప్రభువా, మంచిది నేను చేస్తాను ప్రభువా, ఈ మంచిని నేను ప్రకటిస్తాను ప్రభువా, ఈ మంచి కార్యములో నేను పాలిభాగస్తురాలుగా ఉంటాను ప్రభువా, ఈ మంచి కార్యము కోసం నేను నా కుటుంబము దేవా మేము ప్రతిష్ఠించుకుంటున్నామన్న వాళ్ళు నా కోసం కాదు కానీ
దేవుని కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నవారు మీ కుడి చెయ్యి ఎత్తి చూపించండి. మీ కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో ఈ మంచి పని కోసం, ఈ మంచి కార్యం కోసం, ఈ మంచి విషయం కోసం నేను నిలబడతానన్న వాళ్ళు మీ చేతిని దేవుడు చూస్తున్నాడు. మీ చేతిని దేవుడు చూస్తున్నాడు. మీ హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. చేయెత్తినటువంటి దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను బలపరుచునుగాక. దేవుడు నిన్ను తన ఆత్మతో అభిషేకించునుగాక. దేవుడు నీకు తోడయుండుగాక. ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడైనటువంటి దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, అయ్యా అయ్యా అయ్యా, ఒంట్లో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, సమాజంలో తృణీకరించబడిన వారు, బలహీనులైనటువంటి వారు, నైనా ఎన్నికలైనటువంటి వారు ప్రభువా, అయ్యా నలుగురు కుష్ఠరోగులు ప్రభువా సిరియనుల దండుపేటలోనికి వెళ్ళి వారి కడుపు నింపుకున్నటువంటి వారు, వారి సంపదలను సంపాదించుకుని దాచిపెట్టుకున్నటువంటి వారు, అయ్యో మనము ఓరకుండానేలా, ఇది శుభవర్తమానము గల దినము, మనము చేయనది మంచిది కాదు, ఈ వర్తమానమును రాజు ఇంటి వారికి తెలియచేద్దాం అనుకున్నారు. ఆ రోజున వారు నీ కొరకు నిలబడ్డారు ప్రభువా. ఆ రోజున వారు నీ యొక్క వాగ్దానము, నీ ప్రవచనమును, నీ యొక్క మాట నెరవేర్చడానికి వారు నిలబడ్డారు ప్రభువా. ఈ రోజున అయినా చదువు లేకపోయినా బిడ్డలు నిలబడ్డారు, జ్ఞానం లేకపోయినా నిలబడ్డారు, అంత ధనము పలుకుబడి లేకపోయినా నీ కొరకు మేము నిలబడుతున్నాం, అంత సమర్థలం కాకపోయినా నీ కొరకు మేము నిలబడుతున్నాం. ఈ సమయమందు ప్రభువా మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపండి, మీ కృపతో నింపండి, మీ యొక్క జ్ఞానముతో నింపండి, మీ ఆత్మతో నింపి మీరు మమ్మల్ని నడిపించండి నాయన. ఈ మంచి పనిలో మేము పాలిభాగస్థులం అవ్వాలి. ఈ మంచి పని కొరకు మేము ప్రార్థించేవారము కావాలి, సహకరించేవారము కావాలి. మా వంతుగా మా సమయం, మా ధనం, మా బలము ఖర్చు చేస్తూ ప్రార్థనలో, విజ్ఞాపనలో, యాచనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మేము ఉండడానికి సహాయించి, నీ పరిశుద్ధ లేఖనాలను మేము మరింతగా ధ్యానించుటకు సహాయించి, నీ రాకడ సిద్ధపాటు కలిగి జీవించుటకు సహాయించి, యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.